శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారామస్వామి కళ్యాణం జరగనుంది. కళ్యాణంలో పాల్గొనేందుకు శివశక్తులు జోగినీలు భారీగా తరలివచ్చారు. ఇక కళ్యాణానికి సంబంధించిన పూర్తి సమాచారం వేములవాడ టెంపుల్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లైవ్ లో శ్రీనివాస్. లక్ష్మీదుర్గ దక్షిణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధిలో రామయ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు కాసేపట్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా రాజన్న ఆలయంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో ప్రాంగణంలో రామయ్య కళ్యాణానికి భారీ వేదికను కూడా కళ్యాణ మండపాన్ని కూడా ముస్తాబు చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాము. శివసత్తులు జోగినులు ఇజ్రాలు కూడా ఇక్కడికి వచ్చి శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి జోగినులు కూడా కళ్యాణ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దక్షిణ కాశీలో ప్రతి ఏటా కూడా జోగినులు శివసత్తులు శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా వేలాదిగా వస్తారు. ఈసారి కూడా 50,000 మంది రాజన్న ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. అనుకున్నట్టుగానే దాదాపు గుడి చెరువు ప్రాంగణంలో భారీగా వాహనాలు కూడా పార్కింగ్కు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆలయ సన్నిధానంలో పెద్ద ఎత్తున జోగినులు కానీ శివసత్తులు కానీ రాజన్న భక్తులు కానీ నిన్న రాత్రే ఇక్కడికి చేరుకొని ఆలయ పరిసరాల్లో రామయ్య కళ్యాణాన్ని చూడటానికి ఆ తర్వాత రాజన్న దర్శనం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. కొంతమంది శివసత్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎక్కడి నుంచి వరంగల్ నుంచి వచ్చారు. ప్రతి రామయ్య కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి ప్రతిసారి వస్తారామా? ప్రతి సంవత్సరం వస్తాం. ఆ తర్వాత కూడా దర్శనానికి వస్తాం. శ్రావణంలో ఇట్లా పండుగలకైనా శ్రావణంలో అయినా వచ్చేస్తాం. రాజన్న ఆలయంలో రాముని కళ్యాణ మహోత్సవం చూడటం ఏమనిపిస్తోంది? బాగా అనిపిస్తుంది. బాగున్నారు, జనాలు కూడా బాగున్నారు. జనం నిన్నటి నైట్ నుండి బాగున్నారు, ఇబ్బందులు ఏం లేవు. మంచిగా చాలబాటు బాగా చేసిండ్రు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఇదైంది. ఏర్పాట్లు బాగున్నాయి. కొంచెం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దగ్గరగా చూసే భాగ్యం ఎందుకంటే లేదు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొన్ని LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఏమనిపిస్తుందమ్మా? బాగా అనిపిస్తుంది మాకు. ఈసారి ఓకే, మంచిగా బాగుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జైత్యాల జిల్లా. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. కాకపోతే ఎందుకంటే ఇబ్బందులు చేయొద్దు, జనాలకు బాగా ఇబ్బంది అయితే బాగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందమ్మా? టాయిలెట్ కానీ బాత్రూమ్స్ కానీ తానాలకు కానీ అన్ని మంచిగా సౌకర్యాలు ఉండాలి. నీళ్ళు పెరుగు చల్ల, ఎందుకంటే పెట్టే జనాలు పైసా పట్టానే పెట్టాలి కదా వాళ్ళు, అట్లా అందుకు. సో మొత్తంగా దక్షిణ కాశీ వేములవాడ భక్తజన సందోహంతో నిండిపోయింది. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాసేపట్లో రాముల వారి కళ్యాణం ప్రారంభం కాబోతోంది. రాముల వారి సన్నిధానంలోనే జోగినీలు శివసత్తులు కూడా ఊగి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇజ్రాలు కూడా రాముల వారి కళ్యాణంతో పాటే తమ పెళ్లిని కూడా చేసుకొని తన్మయత్వంతో మునిగి తేలే అద్భుత దృశ్యాలు కూడా కాసేపట్లో రాజన్న సన్నిధానంలో కనువిందు చేయబోతున్నాయి.